సార్ ఇప్పుడు రోజాకి సంబంధించి విషయానికి వస్తే ఆ కేసు ఏదైతే ఉందో రేపు మాపు అరెస్ట్ అనేది ఇప్పుడు సిబిఐ కూడా ఇంటర్నల్ గా మొత్తం ఇన్ డెప్త్ గా ఎంక్వైరీ చేస్తోంది. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు, అలాగే ఒక అధికారి కూడా ఉన్నారు దానిలోని. సో కేసు ముందుకి నిజంగానే వెళ్తుంది, దాన్ని ఎక్కడైనా మళ్ళీ అడ్డుకట్టబడే అవకాశం ఆంధ్ర కేసు అయితే ఇవాళ ఆ ఒక్క ఇష్యూగా దాంట్లో దగ్గరగా 40 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది. అదొక్కటే కాదు, మీకు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం కొంత యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజల్లో పూర్తిగా ఒక అసంతృప్తి అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే మరి ఒక 150 కోట్ల మందికి సంబంధించి మరి మహా పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కూడా మరి విషయం కలిపారు. విషయం కలిపిన వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు అయ్యి నాయకుడి మీద అయ్యి చైర్మన్ల మీద అయ్యి వీళ్ళందరూ ముందస్తుగానే మనం ఇదంతా చేయొచ్చు అని చెప్పేసి ఒక టీంని, ఒక గ్యాంగ్ని ముందుగానే ఏర్పాటు చేసుకుంది. చైర్మన్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఈఓ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సొంత మనుషులను పెట్టుకుని దాని మీద కుట్రలు చేయడానికి వేసుకున్నారు అనేది ప్రపంచం మొత్తం తెలిసిన విషయం. ఇదేమి సీక్రెట్ ఇష్యూ కాదు. మరి ఇంత మరి 150 కోట్ల మంది తిన్నటువంటి ప్రసాదం మీద దగ్గరగా మరి కొన్ని సంవత్సరాల పాటు మరి ఇచ్చేశారంటే వాళ్ళ మీద ఇంతవరకు సరైన చర్యలు తీసుకోలేదంటే వాళ్ళకి భయం లేదు. అందువల్ల ఇవాళ ఈ దాడులు ఇవన్నీ జరగటానికి అదే మన లడ్డూ ప్రసాదంలో విషయం కల్పితేనే మనమే చర్యలు తీసుకోలేదు, లేదా ఒక 40 కోట్లు ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి దాంట్లో స్కామ్ చేస్తే చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా కల్తీ లిక్కర్ దాని మీద కూడా సరైన చర్యలు అంటే 30,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయినప్పుడు ఈ పార్టీకి చర్యలు ఏ స్థాయిలో ఉండాలి, యుద్ధ ప్రాతిపదికమే ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇమీడియట్ గా ఒక 5-6 నెలల్లో వాళ్ళకి శిక్షలు వేస్తే ప్రతి ఒక్కరికి కూడా అదే మనం తప్పు చేస్తే ఇదిగో ఈ విధమైనటువంటి మనకు లైఫ్ పడుతుంది, 10 సంవత్సరాలు జైలు పడుతుంది, భయం ఉంటుంది. ఆ భయం లేకుండా ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, వాళ్ళకి వెంటనే బెయిల్ ఇచ్చి పంపించడం, లేదా 15 రోజులు జైలుకి పంపించడం, జైల్లో కూడా రాజభోగాలు వాళ్ళు అనుభవించడం, మళ్ళీ బయటకు రావటం, వాళ్ళకి మళ్ళీ సన్మానాలు చేయటం. మరి రవీంద్ర భారతంలో లేదా తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనూ పెద్ద ఎత్తున ఒక 100 వెహికల్స్ తీసుకొచ్చేసి ఈయన మహానాయకుడు, ఈయన విషయం కలిపాడు లడ్డూలు అని చెప్పేసి, లేదా కల్తీ సారా ఇచ్చేసాడు అని చెప్పేసి, అంటే అవినీతికి అక్రమాలకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని ఒక మహానాయకుడిగా ఆయన ఏదో పెద్ద త్యాగ పురుషుడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ పోలీస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధపర చర్యలు తీసుకోవాలి. డైలీ రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి సంతకాలు పెట్టాలి. అంటే అతని పట్ల సమాజం ఒక చీకొట్టేటువంటి ధోరణి ఉండాలి తప్పితే మీరు అతనికి గన్మెన్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సపోర్ట్ కాకుండా ఒక నిందితుడిని, ఒక కామన్ మ్యాన్ మీరు ఏ విధంగా చూస్తారో, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, అదే చూడకుండా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈయన ఏది చేసినా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20-30 సార్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు మొత్తాన్ని కూడా నేను బట్టలపు తీసి కొడతానని చెప్పేసి ప్రతి టీవీ అన్ని 20-30 ఛానల్స్ ఉన్న సందర్భంలో సీక్రెట్ గా కాదు, ఏదో ఆయన రూమ్ లో ఎవరితో చెప్పాడండి అది అవునో కాదో మనం దాన్ని కంపేర్ చేయలేమని చెప్తాను లేదు. కానీ ఓపెన్ గా ప్రెస్ మీట్ లో ఆయన పెద్ద ఎత్తున ఒక డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి కానిస్టేబుల్ వరకు పోలీసుల్ని మరి చాలా అవమానంగా మాట్లాడుతుంటే, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటే, నిజంగా ఎక్కడైనా రక్షించాల్సింది ఎవరు? పోలీసులు. మరి అలాంటి రక్షణకులుగా ఉన్నటువంటి పోలీసులనే మీరు టార్గెట్ చేస్తే మీకు ఎంత తెలుస్తాం మేము, 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మేము మిమ్మల్ని తీసుకొస్తామని చెప్పేసి చాలా ఘోరంగా మాట్లాడతాం. ఆ పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోపోవటం వల్ల కింది స్థాయి అధికారులు కూడా మనకెందుకు, నిజంగా అతను వస్తే అతను రాక్షసుడు, మన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటాడనే భయం ఉంటుంది. ఆ భయం పోవాలంటే ఎవరు నేను వెళ్తాను ఒక పోలీసు ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మీ ఎంత తెలుస్తాను, మిమ్మల్ని బట్టలపు తీసి కొడతానని నేనంటే డెఫినెట్ గా నేనే కాదు ఏ కామన్ మ్యాన్ అన్నా కూడా అతను వెంటనే అతని మీద 10 సెక్షన్ల కేసు లోపలేస్తారు. విధి నిర్వహణ అడ్డంగా ఉన్నాడు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడని. మరి అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్నటి దాకా మీరు లేదు అతను బయటకు వెళ్ళాడు. 2,000 మంది 3,000 మంది పోలీసులు పెట్టుకుని బయటకు వెళ్ళే వ్యక్తి, కేవలం మీ మీద ఆధారపడినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ఆ విధంగా టార్గెట్ చేస్తుంటే మీరు చర్యలు తీసుకోకపోతే డెఫినెట్ గా యువత ఈ విధంగానే దాడులు చేస్తారు. ఆ రోజు చర్యలు తీసుకోలేదు, ఈ రోజు ఏపీఎన్ మీద దాడి చేస్తే ఏమైంది అనేటువంటిది కామన్ మ్యాన్ లో వస్తుంది. అది డెఫినెట్ గా మనం చట్టం తన పని తను చేసుకోవాలి. అది కూడా ఇన్ టైమ్ లో చేయాలి. ఈ రోజు చేసేది మీరు 1 year తర్వాత చేస్తే దాని ఇంపాక్ట్ రాదు. రైట్ సార్. మొత్తానికి ఏదైనా అంటే అభివృద్ధి పక్క ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రజల్లో నమ్మకం
యాక్చువల్ గా సన్నగిల్లిన నమ్మకం ఇప్పుడు బలపడుతూ Yes. వస్తోంది. ప్రాజెక్టులన్నీ ఒక గాడిని బండి, అలాగే చట్టాల్లో కూడా ఈ మార్పులన్నీ వస్తే ఇంకా మరింత బలం పుంజుకోవచ్చు ఇప్పుడున్న పార్టీ గానీ. మీడియాను కాపాడుకోవాలి, ఎందుకంటే మీడియాను ప్రజలకి అవును, వాస్తవాలు ఎలా అంటే డెఫినెట్ గా రైట్. జర్నలిస్టులకు రక్షణ ఉండాలి. Mm. రక్షణ ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతుంది. ఎక్కడా కూడా ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ ఇచ్చే విషయంలో ఎక్కడా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎక్కడన్నా మీరు బ్యాలెన్స్ ఇదయ్యి రాజకీయ నాయకుల పట్ల ఏ మాత్రం మొగ్గు చూపినా కూడా నిజంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ప్రమాదం. పరిస్థితి వస్తుంది. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్.